పెద్దపల్లి జిల్లా మంతని పట్టణ కేంద్రంలో గట్టు వామనరావు నాగమణి దంపతులకు అఖిలపక్షం నివాళులర్పించింది. మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో పట్టణంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదుల చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ రామగుండం ఇన్ఛార్జి మక్కన్ సింగ్, అఖిలపక్షం నాయకులు పాల్గొన్నారు. ఇద్దరు న్యాయవాదుల దంపతుల ఆత్మకు శాంతి చేకూరాలని సిపిఐ, సిపిఎం, బీజేపీ, బీఎస్పీ, ఎంఆర్పీఎస్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రులు, ప్రత్యేకంగా పెద్ద ఎత్తున వచ్చేసిన మా మహిళా సోదరిమణులందరూ కూడా ఆ దంపతులు ఇద్దరికీ ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించడానికి, ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పాలి, శాంతియుతంగా ఇక్కడున్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని ఒక శాంతి ర్యాలీని నిర్వహించడం, మరి పెద్ద ఎత్తున ప్రజలందరి దగ్గర నుంచి స్పందన. ఈరోజు అందరూ కూడా కోరుకునేది ఒకటే, నిందితులను కఠినంగా శిక్షించాలి, దర్యాప్తు సరిగ్గా జరగాలి, అసలు వారిని ఖచ్చితంగా శిక్షించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టాలి అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో మరి శాంతి ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం. అఖిల పక్షానికి సంబంధించిన మరి నన్ను కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మా మిత్రులందరూ కూడా పిలవడం జరిగింది. సోదరులకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు వారికి ఆత్మశాంతి చేకూరాలంటే ప్రభుత్వం దర్యాప్తులో ఎక్కడ కూడా తప్పులు తడుకులు చేయకుండా రాబోయే కాలంలో ఎందుకంటే న్యాయ వ్యవస్థకు సంబంధించిన అన్ని కోణాల్లో ఆలోచన చేసి తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. పడ్డప్పుడే వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది, న్యాయ వ్యవస్థ కూడా న్యాయ వ్యవస్థ ఉన్నట్టు కనబడుతుంది. తీసుకొచ్చిన వాళ్ళ మీద కూడా దర్యాప్తు చేయాలి. ఈ హత్య వెనుక వారి చేయి ఎంత ఉన్నది, ఏ పరంగా ఉన్నది. ఈరోజు వారు బతుకున్నప్పుడు, వామనరావు బతుకున్నప్పుడు కానీ ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థలో వారిపైన పోరాటం చేయాల్సిన అవసరం. కానీ భౌతికంగా వారిని దూరం చేసే ప్రయత్నం ఎవరు చేసినా తప్పైతుంది. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అది ఖచ్చితంగా మనం అందరం మానవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఈ పరంగా ముందుకు నడవాల్సిందే.